అవగాహన లేకుండా పోల్చి చూపెడతారు. పరిమళనత్వానికి ఇప్పుడు తాజాగా జార్ఖండ్‌లో తను పోటీ చేస్తున్నాడు. తనదైతే సరిచేసుకోమని తిప్పి పంపించారు. అదే మీనాక్షి నటరాజన్ అనర్హురాల్ని చేశారు అన్నటువంటిది చేస్తున్న ప్రచారం. దానికి దీనికి ఉన్న తేడా చూడండి. వాస్తవంగా నామినేషన్ పత్రాల్లోని కొన్ని కాలమ్‌లు ఖాళీగా ఉండటం, ఓ చోట నుండి ఇంకొక చోట పేరు స్పెల్లింగ్‌లో తేడా, కొన్ని డాక్యుమెంట్లు జత చేయలేదనే అభ్యంతరాలు. ఇవి సరిదిద్దుకోదగిన క్యూరబుల్ డిఫెక్ట్స్ అంటారు. అవసరమైన పత్రం మిస్ కావడం, ఒక కాలం ఖాళీగా ఉండటం, వివరాలు అసంపూర్ణంగా ఉండటం, క్లరికల్ లేదా సాంకేతిక పొరపాటు. వీటి వల్ల అభ్యర్థికి సంబంధించి ఏ ప్రభావితం ఉండదు. కానీ మీనాక్షి నటరాజన్ కేసు అది కాదు. ఫామ్ 26 అఫిడవిట్లో ఒక న్యాయపరమైన కేసు వివరాలను వెల్లడించలేదనేది అభ్యంతరం. ఫామ్ 26 అనేది కేవలం ఒక ఫారం కాదు. ఓటర్లు అభ్యర్థి గురించి తెలుసుకోవాల్సిన చట్టబద్ధంగా తప్పనిసరిగా సమర్పించాల్సిన అఫిడవిట్. దాంట్లోని క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు అన్నిటి గురించి వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ రెండింటి మధ్యన తేడా తెలియకపోవడం వల్ల ఏదైనా సరే మనం ప్రచారం చేసేయగలుగుతున్నాం, చేస్తున్నాం.